హల్లు ధ్వనితో వచ్చేటటువంటి ఈ, ఓ, యు, హెచ్ శబ్దాల ముందు కూడా మనము ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. సార్ ఇప్పుడే అన్నారు మీరు ఏ, ఈ, ఐ, ఓ, యుల తప్ప అన్ని ముందు మనం ఏ యూజ్ చేయొచ్చు అని. మళ్ళీ ఇదేంటి సార్ రూల్ అనుకోవద్దు, మీరు సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ అనేది, ఓ అనేది, యు అనేవి అచ్చు శబ్దాలు అయినప్పటికీ కూడా, అక్షరాలు అయినప్పటికీ కూడా ఇవి పలికేటప్పుడు మాత్రం కొన్నిసార్లు హల్లు శబ్దాన్ని ఉత్పన్నం చేస్తాయి, అంటే కాన్సనెంట్ సౌండ్ని ఉత్పన్నం చేస్తాయి. అలాంటి వాటి ముందు మాత్రమే మనము ఏని ఉపయోగిస్తాము. మిగతా అన్నింటి ముందు మనం ఈ, ఓ, యు వచ్చినప్పుడు యాన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కానీ ఒక్కటే ఒక రూల్ ఏంటి అని అంటే, ఈవెన్ దో ఈ పదాలు ఏవైతే ఉంటాయో, కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ, ఓ, యు లాంటి అక్షరాలతో ప్రారంభమైనప్పటికీ కూడా వాటి ప్రొనౌన్సియేషన్లో మనము కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అలాంటి వాటి ముందు మనము ఈ ఏను మనం ఉపయోగిస్తాం. ఇక్కడ హెచ్ కూడా మనం కొన్నిసార్లు ఏను ఉపయోగిస్తాం. అది ఎప్పుడో ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ యూరోపియన్, ఈ ఉంది కదా సార్, యాన్ రావాలి కదా, యాన్ యూరోపియన్ రావాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఈతో ప్రారంభమైనప్పటికీ కూడా దాన్ని పలకడం మనం వైగా పలుకుతున్నాం, వైయు, యూరోపియన్ అని పలుకుతున్నాం. కాబట్టి ఇక్కడ దీని ముందు ఏ అన్నదాన్ని ఉపయోగిస్తున్నాం. ఇక నెక్స్ట్, ఏ యూనిఫామ్, ఏ హార్స్, ఏ యూనివర్సిటీ, ఏ యూనిట్, a useful thing, a one-eyed gaint అని చెప్పి చెప్తున్నాం మనం ఇలాంటి వాటి ముందు. ఆల్సో ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూరోపియన్, బికాస్ దీస్ వర్డ్స్ యూనివర్సిటీ, యూనియన్, యూరోపియన్ ఆర్ ఎక్సెట్రా కొన్ని ఏవైతే ఉన్నాయో బిగిన్ విత్ అ కాన్సనెంట్ సౌండ్ దట్ ఈస్ వై యూ, వై యూగా పలుకుతున్నాం మనం. దీన్ని తెలుగులో రాస్తే ఎలా రాయొచ్చు, యూగా రాస్తున్నాం. కాబట్టి ఈ శబ్దంతో వస్తుంది కాబట్టి దీని ముందు మనం ఏ అనే దాన్ని ఉపయోగించాలి.